హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేస్తున్నాము చికెను దోబో ఫిలిపినీ స్టైల్ తయారు చేస్తున్నాము. ఈరోజు అది ఒక డిష్ అనమాట. చూడండి, అందులోకి సంబంధించినవి చికెన్ కడిగి పెట్టుకున్నాము, కొద్దిగా మిరియాల పొడి అది కలిపేసి ఉంచాము. తర్వాత ఏమో ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లిపాయలు, గ్రీన్ చిల్లీ అనమాట, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానము చూపిస్తున్నాము, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మై ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, మీరు అందరూ చేస్తేనే మేము బాగుంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాము. చాలా బాగుంటుంది కర్రీ, అదే దోబో ఫిలిపినీ డిష్ అన్నమాట, చాలా బాగుంటుంది. దాన్ని వేగిపోయాక ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాక అల్లం కూడా వేసుకోవాలి. అది ఉల్లిపాయలు అల్లం వేగాక కొంచెం సేపు వేగిపోయాక అప్పుడు మళ్ళీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అది కొంచెం వేగిపోయాక వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇగోండి ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి. ఇది అది కొంచెం బాగా వేగాక ఇప్పుడు అల్లము, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసేయాలి. చికెన్ అదే లైట్ బ్రౌన్ కలర్లో కొంచెం వేగే వరకు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది దోబో ఫిలిపినీ స్టైల్. ఇప్పుడు చికెను అయిపోయింది, వేగింది కొంచెం బ్రౌన్ కలర్లో, అంటే లైట్గా బ్రౌన్ కలరు. ఇప్పుడు ఇందులోనేమో సోయా సాస్ కూడా వేసుకోవాలన్నమాట. అంటే ఫిలిపిన్ స్టైల్ కదా, మన స్టైల్ కాదు. ఇండియాలోనైతే మనం వేసుకోము చికెన్లోను. ఇదిగోండి సోయా సాస్. ఇప్పుడు సోయా సాస్ వేసాం కదా, కొంచెం వినిగర్ అన్నమాట వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొద్దిగా వేసాను. దీన్ని కొంచెం 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులోను గరం మసాలా పౌడర్ తయారు చేశాను కదా, ఆ పౌడర్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇవి కూడా వేసుకోవాలి, బాగుంటాయి వాసన, స్మెల్. చూడండి, గరం మసాలా పౌడరు రెడీ చేసుకున్నాను అనమాట, అది కూడా వేసేస్తున్నాను. యాలకులు, లవంగీలు, దాల్చిన చెక్క, మిరియాలు అన్నీ వేసి పౌడర్ చేశాను అనమాట. బిర్యానీలోకి, చికెన్ కర్రీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఇందులో కూడా వేసాను కొంచెం. చూసారు కదండి ఫ్రెండ్స్, కొద్దిగా బాయిల్ అయిపోయి ఉడికిపోయాక 10 నిమిషాల్లోనూ దించేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కుకింగ్ అయిపోయింది. చికెన్ దోబో రెడీ. సూపర్. చూడండి టేస్ట్. స్టవ్ ఆపిస్తుందాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఫిలిపినీ స్టైల్లో, వీళ్ళు ఫిలిపినీ వాళ్ళు వండుకునే స్టైల్లో అనమాట. సూపర్. గుడ్. టేస్టీ వాజ్ ఇట్ గుడ్. చాలా బాగుంది. మీరు కూడా ఇలా వంట చేసి టేస్ట్ చేసి వండండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.